చేసినప్పటికీ నవలకు ఆయన అందించిన ఒక చైతన్యం, ఒక పరిశోధన, ఒక అవగాహన చాలామంది నవలా విమర్శకులు, నవలా పరిశోధకులు కూడా చేయలేకపోయింది. ముఖ్యంగా తెలుగు నవలా వికాసం అని ఆయన రాసిన గ్రంథాన్ని నేను ప్రేరణగా తీసుకొని అందులోని ఒక అధ్యాయాన్ని చదివి, కథాకథన శిల్పం అనే అధ్యాయాన్ని చదివి దానిపైన పిహెచ్డి చేశాను, సాంఘిక నవలా కథాకథన శిల్పం. అందుకే నేను వారికి పరోక్ష విద్యార్థిని అని అంటున్నాను. మొట్టమొదటిసారి నవలలో శిల్పాన్ని గురించి విస్తృతంగా చర్చించిన మొదటి విమర్శకులు నిజానికి శర్మ గారు. ఆయన రంగం అది కాకపోయినప్పటికీ శర్మ గారు ఏ రంగం గురించి మాట్లాడినా, అది జానపద కళలు కావచ్చు, నాటకం కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు, విమర్శ కావచ్చు, దేని గురించి మాట్లాడినా చాలా నిక్కచ్చి తేల్చి చెప్పాలి, చాలా వినూత్నంగా, చాలా విలక్షణంగా. ఆయన ఏ లైబ్రరీకైనా వెళ్ళి ఏ మ్యానుస్క్రిప్ట్ అయినా తీసుకొని వచ్చి దాని అంతు చూసి కానీ వదలనంత పట్టుదల సాహిత్యానికి సంబంధించి వారికి ఉంది. అందుకే ఈనాటికి ఆయన నిత్య విద్యార్థి అన్నారు. నిజంగానే నిత్య విద్యార్థి. ఎందుకంటే పరిశోధన అనేది మొదలు పెడితే ఆ పరిశోధన అనేది లోతుల్లోకి వెళ్ళి చేసేదే పరిశోధన అవుతుంది. మిగిలినవన్నీ ఉపరిశోధనలే అవుతాయి. ఈ రోజున జరుగుతున్నవన్నీ ఉపరిశోధనలే. అందుకనే శర్మ గారిని మేమందరం ఆదర్శంగా తీసుకుని మా రీసెర్చ్ సమయంలో అందరం ఆదర్శంగా చేసుకున్నాం. మేము తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళం అయ్యుండి కూడా ఆయన క్లాసులు కూడా అప్పుడప్పుడు అటెండ్ చేసేవాళ్ళం. మేము ఆయన రాసిన పుస్తకాల్లో చాలా విలక్షణంగా చెప్పుకోగలిగినవి ఈనాటికి ఇంకా మళ్ళీ మళ్ళీ ముద్రింపబడితే సమాజానికి, సాహిత్యానికి ఉపయోగపడేవి ఉన్నాయి. అది నేను ఇందాకే చెప్పిన తెలుగు నవలా వికాసం ఒకటి. రెండవది తెలుగు సాహిత్యం గాంధీజీ ప్రభావం. అది ఒక అసాధారణమైన గ్రంథం. దంపతులు రాసింది అంటే శర్మ గారు దానితో విభేదించి మొట్టమొదటి నవల శ్రీ రంగరాజ చరిత్రం అని నిరూపించారు. నిజానికి ఈరోజు అందరం దాన్నే ఆమోదిస్తున్నాం. అంటే అది తన సహజంగా తను ఎక్కువగా చదివిన ప్రక్రియ అయినా కాకపోయినా ఏదైనా సరే దాని లోతులకు వెళ్తాం అనే దాన్ని దీని గురించి అన్నాను. అందరూ ఆమోదించేసింది తను కూడా ఆమోదించడం అనేది శర్మ గారికి ఇష్టమైన విషయం కాదు. అందరూ ఆమోదించిందైనా పర్వాలేదు, తన కళ్ళతో చూడడం, తాను స్వయంగా పరిశోధించడం, దాని నిగ్గు తేల్చడం, నిక్కచ్చిగా ఉండడం, ఎవరేమనుకుంటారో అని భయపడకుండా ఉండడం, తన విమర్శలు చాలా సరళంగా స్పష్టంగా చెప్పడం కనిపించాయి. నేను చదివిన పుస్తకాల్లో కనిపించాయి. అంటే ఒక విషయాన్ని తీసుకుంటే దాన్ని ఎలా చెప్పాలి. ఈ రోజుకే నా అభిప్రాయం ఏంటంటే తెలుగు నవలపై గాంధీజీ ప్రభావం అన్న పుస్తకం తీసుకుంటే గాంధీజీ ప్రభావం ఏమిటి తెలుగు సాహిత్యం పైన? గాంధీజీకి ఏమైనా తెలుగు వచ్చా? కాదు. కానీ ఆయన చేసిన పని ఏమిటంటే గాంధీ అనే ఒక వ్యక్తిని తెలుగు సాహిత్యం ఏ రకంగా ఒక అన్ని ప్రక్రియల్లోకి ఇముడ్చుకుంది. ఒక్క వ్యక్తి మీద ఇన్ని రకాల ప్రక్రియలు రాగలిగాయి. మామూలుగా భగవంతుడి మీద మాత్రమే వస్తాయి అలాంటి ప్రక్రియలు. భజనలు కావచ్చు, నాటకాలు కావచ్చు, నవలలు కావచ్చు, కథలు కావచ్చు, పురాణాలు కావచ్చు. కానీ గాంధీ మీద వచ్చాయి. ఆ విషయాలు నిజానికి ఆయన తెలుగు సాహిత్యానికి అన్వయించి చెప్పారు. నా అభిప్రాయంలో తెలుగు సాహిత్యం గాంధీజీ ప్రభావం అన్న దాన్ని ఇంగ్లీష్లో కనుక అనువదిస్తే ఇతర సాహిత్యాలు మొత్తం భారతీయ సాహిత్యంలోని అన్ని భాషల్లోనూ కూడా గాంధీజీ మీద చాలా సాహిత్యం వచ్చింది. వాళ్ళందరికీ మార్గదర్శకమైన గ్రంథంగా అవుతుంది. ఎందుకంటే అటువంటి రచన ఇంకెవరూ చేయలేదు కనుక. కాబట్టి ఒక గాంధీ అనే ఒక వ్యక్తిని ఆలంబనగా చేసుకొని తెలుగు సాహిత్యం ఎన్ని ప్రక్రియల్లో రూపుదిద్దుకుంది అనే ఒక కొత్త విషయాన్ని మనం మామూలుగా మంచి విమర్శకుడు, మంచి పరిశోధకుడు ఎవరిని అంటాం? కొత్త విషయాన్ని చెప్పిన వాళ్ళని అంటాం. తెలుగు నవలకు సంబంధించి కానీ, సాహిత్యంపై ఉన్న ప్రభావాలకు సంబంధించి కానీ, కన్యాశుల్కం సమాలోచనలో కన్యాశుల్కానికి ఫర్గాను, నెగటివ్గాను వచ్చిన విమర్శలను సమన్వయపరచడంలో కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఇటీవల ప్రకటించిన పుస్తకం, దాని గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. నాటక శిల్పం అనే పుస్తకం. నిజానికి నాటకం గురించి ఏం పెద్దగా తెలియని నాలాంటి వాళ్ళు కూడా ఆ పుస్తకం చదివిన తర్వాత, అంటే అది ఒక గ్రంథం పరిధిని బట్టి చూస్తే చిన్నదే, కానీ అందులోని ప్రతి అక్షరము కూడా ఎంత ఉపయోగకరంగా ఉంది అంటే అసలు గ్రంథాన్ని, నాటకాన్ని ఎలా చదవాలి, ఎలా చూడాలి, దేనికోసం చూడాలి, దేనికోసం చదవాలి. ఒక మాటలో చెప్పాలంటే నవలకు సంబంధించి, నాటకానికి సంబంధించి హౌ టు రీడ్ ఏ నావెల్, హౌ టు రీడ్ ఏ డ్రామా అని మనకు శర్మ గారు అందించారు. అంటే అప్రిసియేషన్ ఆఫ్ ఏ జానర్ అన్నది తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ. కాబట్టి ఒక ప్రేరణకు కావాల్సిన ఒక అప్రిసియేషన్ అన్నది వీరిచ్చిన సూత్రాల ద్వారా మనం చేయడానికి అవకాశం ఉంది. అందుకని నావెల్ అప్రిసియేషన్, డ్రామా అప్రిసియేషన్ అనే ఈ 2 నేను అనుకోవడం శర్మ గారు మనందరికీ అందించిన చాలా విలువైన కానుకలు అనుకుంటాను. ఎందుకంటే నవల మీద, నాటకం మీద ఇంతకంటే ఎక్కువ పరిశోధన చేసిన వాళ్ళు కూడా ఈయన చేసిన పద్ధతిలో చేయలేదు కనుక ఈ పద్ధతిలో చేయడం వల్ల ఒక అప్రిసియేషన్ అన్నది మామూలుగా ఆంగ్ల